ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే కపుల్స్ ఎప్పుడు కలిస్తే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయని అడుగుతూ ఉంటారు. సో దాన్నే ఫర్టిలిటీ విండో అంటాం. దాని గురించి ఇవాళ తెలుసుకుందాం. హలో అండి, నేను డాక్టర్ అపూర్వ, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ కిరణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఫర్టిలైజేషన్ అంటే వీర్యకణము మరియు గుడ్డు కలిసినప్పుడు ఒక పిండం అనేది తయారవుతుంది. దాన్ని ఫర్టిలైజేషన్ అంటారు. ఎప్పుడు గుడ్డు రిలీజ్ అయితే అప్పుడు స్పర్మ్ కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. గుడ్డు రిలీజ్ అయ్యేదాన్ని ఓవ్యులేషన్ అంటాం. నార్మల్గా ఓవ్యులేషన్ మనకి పీరియడ్ వచ్చే 2 వారాల ముందు జరుగుతుంది. రిలీజ్ అయిన గుడ్డు ఆడవాళ్ళ ట్యూబ్లో 24 గంటల వరకు బ్రతికే ఉంటుంది. అదే స్పర్మ్ 3 నుంచి 5 రోజుల వరకు బ్రతికి ఉంటుంది. సో ఎగ్ రిలీజ్ అయ్యే ఒక 3 నుంచి 5 రోజుల ముందు నుంచి కలుస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. గుడ్డు రిలీజ్ అయిన రోజు కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంకా చాలా బాగుంటాయి. మనం ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి కొన్ని బయోకెమికల్ టెస్ట్స్ ఉంటాయి. దాంతో పాటు ఫాలిక్యులర్ స్కాన్స్ అని చేస్తూ ఉంటాం. అంటే మనకి గుడ్డు ఎలా పెరుగుతుందో చూసి గుడ్డు పెరిగిన తర్వాత అది రిలీజ్ అయ్యే టైంకి ఓవ్యులేషన్ కన్ఫర్మ్ చేసుకోవడానికి స్కాన్ చేసి గుడ్డు రిలీజ్ అయిందని కన్ఫర్మ్ చేసుకుని ఆ టైంలో కలిసి ఉండడంతో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా బెటర్గా ఉంటాయి. థ్యాంక్ యూ.